హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ఓల్గా మీడియా for 18 million subscribers. సో బుచ్చిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను నేను. చరణ్ గారికి సార్ వద్దు డూప్ పెడదాం సార్ అలాగా ఇలాగా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మనం చేద్దాం చెయ్యాలి కదా అని చెప్పి అన్నారని చెప్పేసి. కాదు అసలు ఆ బాడీ ఎలా అండి? మీరు నాకు తెలిసి 4 వేరియేషన్లు ఉన్నాయని రత్నవేల్ గారు అన్నారు. 4 వేరియేషన్లో ఆ కుస్తీ పట్టే దగ్గర చూస్తే సాక్షాత్తు హనుమంతుడిని ఆంజనేయ స్వామిని చూసినంత అనిపించింది అనమాట. అసలు మీరు దగ్గరుండి చూస్తుంటారు కదా, ఆయన డైట్ ఎలాగా ఏం తింటుంటారు ఏంటి ఏమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఏం తింటారు మేడం? యాక్చువల్లీ మొత్తం వెజ్ తినే చేశారంట కదా అదంతా. అదే ఇప్పుడు మనం ఆయన తినేటప్పుడు చూసినా చూడకుండా ఆయన మాల్లో ఉన్నారు. మాల్లో ఉండేటప్పుడు నాన్ వెజ్ అనేది మరి అస్సలు ముట్టరు. వెజ్ తినే ఆయన బాడీ డబుల్ ఆ టైంలోనే మాల్లో ఉండడం, అలా అనేసి స్టార్టింగ్ నుంచే బాడీని ఇచ్చేసుకెళ్ళిపోదాం అనేసి అంటే క్రికెట్ లో ఒక లుక్ అడిగారు. అవును, కుస్తీకి వచ్చేసరికి రన్నింగ్ అలా లుక్లు మార్చుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేశారు మేడం. యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఆ స్టోరీలో ఉన్న బలం మేడం, ఆ స్టోరీ రాసుకోవడం, ఆ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా సరెండర్ అయిపోతారంటే. ఇప్పుడు చూడండి, జగపతి బాబు గారు పూర్తిగా ఇదైపోయింది. రామ్ చరణ్ గారు ఈ మూవీ కష్టపడింది ఆయనే చెప్పారు. అసలు నేను ఇంత కష్టం, ఇంత ఇంట్రెస్ట్ పెట్టడం, ఇంత నా పూర్తిగా నేను బుచ్చిబాబు గారికి సరెండర్ అయిపోయాను, నీకు నచ్చింది చేసుకో అనేసి అనమాట. చాలా అంటే మొత్తం కమిట్ అయిపోయారు మేడం. నువ్వేం చెప్తే అది, ఎందుకంటే స్టోరీలో అంత డెప్త్ ఉంది. అందు గురించి అనమాట. దీంట్లో మనం లేదు ఇది చేయను అది చేయను అనేసి అనమాట, ఇది చేయకూడదు. ఎందుకంటే ఆయనే చెప్పారు, ఫేక్ అవ్వకూడదు, డూపుని పెట్టి ఫేక్ చేయకూడదు. ఫేక్ చేస్తే ఆడియన్స్ కూడా ఫేక్ లోనే చూస్తారు మనల్ని. అందు గురించి అనమాట. డూప్ ఉండేవారు మేడం, ఉన్నా సరే లేదు చాలా వద్దన్నా సరే ఇది కొంచెం డూప్ అనేసి అంటే లేదు కొంచెం ట్రై చేద్దాం అనేసి అనమాట. ఆయన వెళ్ళిపోయి చేసేసి అదే ఫైనల్ చేసేయడం. ఆయన అబ్బా చాలా కష్టపడేవారు. ఆ మట్టి ఉంటది కదా మేడం, షార్ట్ లో మట్టిలా రాసుకుంటారు. అవును, అదే బొట్టు కూడా పెట్టుకుంటారు కదా. అది ఏంటి మేడం, ఒకటి బాడీ డబల్ చేసిన తర్వాత బాడీ కొంచెం టైట్ అవుతుంది, బాడీ కొంచెం టైట్ అవుతుంది. కానీ ఆ టైట్ బాడీ మీద కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ డాన్స్ లో ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ స్టెప్లు, ఆ ఫాస్ట్, ఆ కసి, ఆ రైరారాలో ఆ చూస్తుంటేనే మీకు తెలుస్తుంటది. అంటే ఇదేదో కసితో చేస్తున్నారే అని ఆ స్పీడు, ఆయనలో ఆ కమిట్మెంట్, అదంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. అసలు మీరు మాట్లాడుతుంటే అవి వింటుంటే అసలు ఎక్కడో ఇరక నేను చూడాల్సింది, దగ్గరికి వెళ్ళి ఆయన కష్టపడుతుంటే మీకు తెలియదు. కానీ ఆయన చేస్తుంటప్పుడు ఫైట్ సీన్లు చేస్తారు కదా, నాకు ఏడుపు వచ్చేది, నేను వెళ్ళిపోతాను. మరి ప్రేమించేస్తున్నా ఫ్యాన్ మేడం. అదే అన్న, అమితంగా ప్రేమిస్తూ ఉన్నారు మీరు ఆయన్ని. కాదు, మీకు పెళ్ళి అవ్వలేదు కదా? అచ్చి లేదా? ఎవరిని ప్రేమించలేదు? లవ్ స్టోరీ కాదండి, ఎక్కడో డౌట్ కొడుతుంది, ఏదో అబద్ధం చెప్తున్నాను గణేష్. సరే, ఇంట్లో పెళ్లి చేస్తా అంటలేదా? అంతా అన్నారా? మా అమ్మ అన్నది, చూడాలి చేసుకో. మామూలుగా చిన్నపాటి సినిమాలో యాక్ట్ చేస్తేనే మా వాడు సినిమాలో చేసేస్తున్నాడు అది ఇది అని చెప్పేసుకుంటారు ఊర్లో. మన సక్సెస్ కాకపోతే మాకు తెలుసులే అంటారు, కానీ సక్సెస్ అయితే కూడా మాకు తెలుసులే అని అంటారు. కాకపోతే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. సో ఊరు వెళ్ళిన తర్వాత ఊర్లో జనాల రియాక్షన్లు ఏంటి మీ గురించి? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. మా ఊర్లో ఎక్కువ మెగా ఫ్యామిలీ, చరణ్ సార్ ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసే అవకాశం అయితే రాలేదు కదా? కలిసాం మేడం. మీరు కలిసారు? ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఉన్నారు ఆయన. నెక్స్ట్ సెట్లోకి ఒక రోజు వచ్చారు మేడం. సెట్లోకి వచ్చారు, కుస్తీ షూట్ అవుతుంది, ఇప్పుడు సెట్లోకి వచ్చారు. కుస్తీ షూట్ అప్పుడు వచ్చారు చిరంజీవి గారు. సూపర్. మనం కలవలేదు కదా అప్పుడు, మా నాన్నగారు వాళ్ళు అప్పుడు నేను ఇక్కడ. నెక్స్ట్ మూవీ ముహూర్తానికి కూడా వచ్చారు మేడం. ముహూర్తం చేసేటప్పుడు మీరు అప్పటికే ఇంకా ఇన్నయ్యి స్క్రిప్ట్ వర్క్ లోనే ఉన్నారంటే ముందు నుంచే ఇన్నయ్యి ఉంటారు కాబట్టి. అయితే మరి శివరాజ్ కుమార్ గారికి డబ్బింగ్, శివరాజ్ కుమార్ గారికి వర్షన్ ఆయన చెప్తారు. ఆయనకి స్లాంగ్ పరంగా ఏంటి, ఆయన లాగా ఉంది, ఆయన పోర్షన్స్ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఏం చెప్తారు?
అయింది. యాక్చువల్లీ వచ్చారు, చెప్పారు, బాగుంటది. కాకపోతే కొంచెం సిటీ పర్సన్ కాబట్టి, అంటే టౌన్ పర్సన్లకి కొంచెం స్లాంగ్ తగ్గించుకొని, అంటే ఆ వేరియేషన్ తెలియాలి. వేరియేషన్ విలేజ్ కి టౌన్ ఇప్పుడు కి మనం ఎలా అలా కొంచెం తగ్గించుకుంటూ అలా బ్యాలెన్స్ చేసి, ఇప్పుడు దివ్యందు క్యారెక్టర్ ఉంది, మున్నాబాయ్ క్యారెక్టర్ ఉంది, నెక్స్ట్ అచిఎం క్యారెక్టర్ హీరోయిన్ ఉంది, నెక్స్ట్ అలాగే రావు రమేష్ గారు, ఇలా కొన్ని విజయనగరం క్యారెక్టర్లు, సిటీ క్యారెక్టర్లు, వాళ్ళ క్యారెక్టర్లకి అన్నమాట స్లాంగ్ ఉండాలి, కొంచెం ఆ వేరియేషన్ తెలియాలి. విలేజ్ పీపుల్ కి ఫుల్ స్లాంగ్ లో అలా వెళ్ళాలి, మళ్ళీ అందరికీ అర్థం కావాలి. ఫుల్ స్లాంగ్ లో వెళ్ళాం కదా అనేసి మళ్ళీ అర్థం కాని అదే గగన్ బాబు, అర్జున్ అంబటి వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ గారి వెనకాల వాళ్ళు మొత్తం కుస్తీలో గానీ వాటిల్లో గానీ ఉండి చేస్తూ ఉన్నారు కదా. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.